గ్రంథంలో ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, రోదన మనం ఎందుకు చేయాలి? సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఎంతగానో విలపిస్తూ రోదన ధ్వని చేస్తూ ఉంటారు కదండి. అయితే దేవుని వాక్యం ఈరోజు మనకు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. చనిపోయిన వారిని గూర్చి అమ్మా ఏడవవద్దు, వాని గూర్చి నీవు అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహు రోదనము చేయుడి. ఇక్కడ ఒక మాట మనకు అర్థమవుతూ ఉంది. చూడండి, మీరు చనిపోయిన వారి కొరకు ఏడవకుడి, చనిపోయిన వారి కొరకు అంగలార్చకుడి, కానీ వెళ్ళిపోవచ్చున్న వాని కొరకు బహురోదనము చేయడి. చనిపోయిన వాడెవడు, వెళ్ళిపోయిన వాడెవడు అని కనుక మనం ఆలోచిస్తే ఆ కింద వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ రాజైన యెషయా యొక్క కుమారుణ్ణి చెరగా తీసుకుని పోయినటువంటి సందర్భం ఉంటుంది. అంటే నువ్వు చనిపోయిన వారి కోసం విలపిస్తే ఆ చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి రాడు. నువ్వు రోదన చేస్తే ఆ వ్యక్తి తిరిగి రాడు. కానీ ఈరోజు బ్రతికి ఉండి తప్పిపోతూ, బ్రతికి ఉండి పాపము చేసి శిక్షకు లోనైపోతున్నటువంటి నీ బిడ్డల కోసము, నీ ప్రజల కోసం నువ్వు ఏడవాలి కదండి. సాధారణంగా రోదన మనం ఎక్కువ చనిపోయిన గృహాల్లో వింటూ ఉంటాం, కానీ దానివలన ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు. కానీ బ్రతికుండి నాశనంలోనికి వెళ్ళిపోతున్నటువంటి నీ బిడ్డల కొరకు, బ్రతికుండి ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క సాతాను చేతుల్లోకి చిక్కుకుంటున్నటువంటి నీ యొక్క కుటుంబము కొరకు నువ్వేం చేయాలి? బహురోదనము చెయ్యాలి అని చెప్పి దేవుని వాక్యం